మాజీ సీఎం వైఎస్ జగన్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్ గారిని పదవి నుంచి తప్పించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు గారికి ఇది తెలపడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిని పబ్లిసిటీకి వాడుకొని స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేశారని జగన్ కూటమి ప్రభుత్వం పైన మండిపడ్డారు. పేపర్ల లీకు, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం, సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపడం లేదు, కలెక్టర్ కార్యాలయాలలో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టడం లేదు, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ను పదవి నుంచి తప్పించి వెంటనే సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆయన పలు అంశాలతో అయితే ట్వీట్ చేయడం జరిగింది. మరి దీనిపైన మంత్రి నారా లోకేష్ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ను పదవి నుంచి తప్పించి సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు అయితే కోరుతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.